నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60 పదుల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండికోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. మాండికోపనిషత్తు గురించి మాట్లాడుతున్నాం కదా గురువుగారు. మరి మాండికోపనిషత్తుకి సంబంధించి ఆ పేరెందుకొచ్చిందంటారు? ఇందులో ఉన్న అసలు వాక్య సముదాయాలెన్ని? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. ఉపనిషత్తులు మన వైదిక సంస్కృతికి ఆటపట్టులు. అటువంటి ఉపనిషత్తుల మీద ధారావాహికంగా ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హిట్ టీవీ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉపనిషత్తులు 10 ప్రసిద్ధమైనవిగా గుర్తించారు. వీటిలో ప్రేక్షకులకు ముఖ్యంగా ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, తర్వాత బృహదారణ్యకం. ఈ 5 ఉపనిషత్తుల మీద అద్భుతంగా నేను మాట్లాడానో లేదో కానీ మీరు మాత్రం వాటిని విని హర్షించారు. హ్మ్. ఈరోజు ముఖ్యంగా మనకు 6వ ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక ఈ 5 ఉపనిషత్తుల తర్వాత ఈ మాండుక్యోపనిషత్తును పేర్కొంటారు. ముఖ్యంగా ఈ మాండుక్యోపనిషత్తు ఇది వేదాంతర భాగం కాదు. ఈశావాస్యోపనిషత్తులాగా ఇది వేదమంత్రాలతో కూడుకున్నది కాదు. ముఖ్యంగా ఈ ఉపనిషత్తుకు ఈ పేరు రావడానికి ఓ కారణం ఉంది. హ్మ్. మండూకుడు అనే పేరు కలిగినటువంటి ఋషి ఉన్నాడు. ఆ ఋషి కుమారుడే మాండుక్యుడు. ఆ మాండుక్యుడు రచించినటువంటి ఈ ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తు అయింది. మామూలుగా మాండుక్యోపనిషత్తు గురించి చెప్పేటప్పుడు చాలామంది ఒక కథగా దాన్ని మలచి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మండూకం అంటే కప్ప. మానవ జీవితంలో మానవ జీవితాన్ని పొందినటువంటి మనం ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాం. కాబట్టి జీవుడు రకరకాల శరీరాలను ధరిస్తూ వస్తూ ఉంటాడు. జీవనయాత్ర చేస్తూ ఉంటాడు. ఈ సృష్టిలో శరీరధారి అయినటువంటి జీవుడు వేసే గంతులన్నీ కప్పగంతులే. కాబట్టి ఈ మాండుక్యోపనిషత్తు ఆ విషయాన్ని స్ఫురింపజేసే విధంగా ఉంది అని పండితులు, విజ్ఞులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ మాండుక్యోపనిషత్తు ముఖ్యంగా ఇందులో 12 వాక్య సముదాయాలు ఉన్నాయి. అంటే కఠోపనిషత్తులాగా ఇందులో మంత్రాలు కనిపించవు మనకు. ఈశావాస్యోపనిషత్తులాగా ఇందులో మనకు మంత్రములు కనిపించవు. చక్కగా వచనంలో ఈ ఉపనిషత్తులో వాక్యాలు కనిపిస్తాయి. ఈ 12 వాక్యాల ద్వారా ఈ మాండుక్యోపనిషత్తు
తెలియజేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది పరతత్వమే. పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే మనకు ఈ ఉపనిషత్తు అందిస్తోంది. మనకు ముండకోపనిషత్తులో పరతత్వం గురించి చెప్పబడిన విషయం మనకు తెలిసిందే. అందులో ముఖ్యంగా పరాపర విద్యలు, అపర విద్య, పరావిద్య అనే 2 విద్యలు ఉన్నాయి అని, అపర విద్య పరావిద్యకు అది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని, పరావిద్య చేతనే మోక్షాన్ని పొందవచ్చు అని ముండకోపనిషత్తు చెప్పింది. కాబట్టి ఆ పరావిద్య చేత తెలియబడే పరతత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఈ మాండుక్యోపనిషత్తు రచింపబడింది. ఒక్కొక్క ఉపనిషత్తుకు సంబంధం ఉన్నది. మనుషుల్లో ఏ విధంగా సంబంధాలు ఉంటాయో వీటిని మానవ సంబంధాలు అంటాం. ఆ విధంగా ఉపనిషత్తుల్లో కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించే మాండుక్యోపనిషత్తు 12 వాక్యాల్లో విరచితమై ఉన్నది. ఇందులో ముఖ్యంగా బ్రహ్మతత్వం మనకు తెలియబడడం విశేషం అన్నమాట. కాబట్టి మాండుక్యోపనిషత్తు తప్పకుండా చదవదగింది. అందులో పరతత్వం గురించి చెప్పబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా గ్రహించవలసి ఉంది. ఈ ఉపనిషత్తును ఆధారంగా చేసుకొనే ఎక్కువగా శంకరుల వారు అద్వైతాన్ని వారు ప్రతిపాదించారు. వారి యొక్క అద్వైతవాదానికి పట్టుగొమ్మగా మాండుక్యోపనిషత్తు నిలబడింది. కాబట్టి ఈ మాండుక్యోపనిషత్తు ఉపనిషత్తుల్లో చిన్నదైనప్పటికీ కూడా ఇది అర్థాన్ని, పరమార్థాన్ని అందించడంలో విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగిందని చెప్పవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం అనేది చాలా చక్కగా వివరించారు కదా గురువుగారు. మసం చెన్నప్ప గారిని మీరు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఏదైనా వివరణ తెలుసుకోవాలి అనుకున్నా, దీనికి సంబంధించిన పరిశోధన అసలు గురువుగారు ఎలా చేశారు అని తెలుసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.